మేలో కొత్త పార్టీ సిద్దిపేట లేదా బోధన్ నుంచి బరిలోకి నాతో టచ్లో బీఆర్ఎస్ లీడర్లు ఉద్యమ ద్రోవుల పక్కన కేటీఆర్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎవరైతే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బిడ్డగారు అయినటువంటి కవితక్క గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు అదేవిధంగా ఆ పార్టీ మేలెనలో పుట్టబోతున్నట్టుగా ఒకసారి వార్తను రాసుకొచ్చిర్రు. ఏంది అనేది ఒకసారి చదువుకుందాము. మేలో కవిత కొత్త పార్టీ సిద్దిపేట లేదా బోధన్ నుంచి బరిలోకి నాతో టచ్లో బీఆర్ఎస్ లీడర్లు ఉద్యమ ద్రోవుల పక్కన కేటీఆర్ ఉండు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతుందంట. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిద్దిపేట లేదంటే బోధన్ నుంచి ఎక్కడి నుంచి అయినా పోటీ చేయవచ్చని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. గురువారం ప్రెస్ మీట్ నిర్వహించిన అనంతరం ఆమె మీడియాతో చిట్చాట్ చేశారు. మే మొదటి వారంలో మంచి ముహూర్తం చూసుకొని పార్టీ పెడతానని కవిత ప్రకటించారు. తెలంగాణనే తమ పార్టీ మదర్ బోర్డు అని ప్రకటించారు. తాము పెట్టబోయే పార్టీలో తెలంగాణ అనే పదం తప్పకుండా ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తామేనని చెప్పారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో తామే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. తెలంగాణలో బీజేపీ అనేది క్రమంగా కనుమరుగవుతుందన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో కలిసి పోటీ చేస్తామని చెప్పారు. జిహెచ్ఎంసీ ఎన్నికల నాటికి తమ పార్టీ గుర్తు వచ్చే అవకాశం ఉన్నదని తమ పార్టీ గుర్తుపైనే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. టచ్లో బీఆర్ఎస్ లీడర్లు తాము ఏర్పాటు చేయబోయే పార్టీలో అన్ని వర్గాలకు సమప్రాధాన్యం ఉంటుందని కవిత చెప్పారు. యువతకు పెద్దపీట వేస్తామన్నారు. రాజకీయాల్లోకి యువత రావాల్సిన అవసరం ఉందని సూచించారు. తమ పార్టీలో చేరేందుకు చాలామంది బీఆర్ఎస్ నేతలు ఆసక్తితో ఉన్నారని, చాలామంది తనతో టచ్లో ఉన్నారని చెప్పారు. ప్రజల కోణంలో సామాజిక తెలంగాణ లక్ష్యంగా పార్టీ ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది తమ పార్టీయేనని విశ్వాసం వ్యక్తం చేశారు. చిరంజీవిని ఎందుకు ప్రస్తావించరు? పొలిటికల్ పార్టీ పెట్టి ఫెయిల్ అయిన మగనాయకుల గురించి ఎందుకు మాట్లాడరని కవిత ప్రశ్నించారు. చిరంజీవి, దేవేందర్ గౌడ్ గురించి ఏ ఒక్కరు ఎందుకు ప్రస్తావించారని నిలదీశారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ పెడతానని బీజేపీలో చేరారని, ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారని, ఇప్పుడు మళ్ళీ పార్టీ పెడతా అంటున్నారని తెలిపారు. ఆయన గురించి కూడా ఎవరు మాట్లాడరని, మహిళలను మాత్రం తక్కువ చేసి చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో రేవంత్ సర్కారు అమానవీయంగా ప్రవర్తిస్తున్నదని మండిపడ్డారు. మహాలక్ష్మి పథకం మొదలైన నాటి నుంచి వారిపై ఒత్తిడి పెరిగిందన్నారు. చిన్న కారణాలకే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని మండిపడ్డారు. వారందరినీ వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24న ఆర్టీసీ ఉద్యోగులు తలపెట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి జాగృతి పూర్తి మద్దతిస్తున్నదని చెప్పారు. రాష్ట్ర కేబినెట్ను సీఎం రేవంత్ ఢిల్లీకి తీసుకెళ్లడంపై కవిత మండిపడ్డారు. ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడమేనన్నారు. మంత్రివర్గ సమావేశాలు సచివాలయంలోనే జరగాలని సూచించారు. ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టుకొని కేటీఆర్ మాట్లాడుతున్నారని, ఎవరు ఉద్యమకారులో ఎవరు ఉద్యమ ద్రోహులో ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. ఎవరైనా కానీ ఏనుగు వెళ్ళక ముందుకే తోక చిక్కక ముందుకే ఇక మొత్తం అయిపోయింది, మొత్తం మేమే గెలుస్తున్నాము, ఇదే మీకు లాస్ట్ చివరి సీఎం పదవి, ఇక నెక్స్ట్ మాదే అనే పార్టీ పెట్టిన వాళ్ళు ప్రకటించేది అదే ఉంటుంది. ఇప్పుడు అక్కగారు ఇంత బీసీ ఉద్యమం జరుగుతుంటే మరి ఈ పార్టీ పెట్టి ఈ దొరసానే ఉంటుందా, లేకపోతే బీసీలకు ఏమైనా పగ్గాలు అత్తిచ్చే క్రమంగా ప్రయాణిస్తుందా ఏంది అనేది పార్టీ పెట్టినాక, పురుడు పోసుకున్నాక, బారసాలైనాక మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉంటుంది. మొత్తానికైతే ఎవరు ఏ పార్టీ పెట్టుకున్నా వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం పెట్టుకుంటారా, ప్రజల అవసరాల కోసం పార్టీలుగా ఏర్పడుతున్నారా అనేది ఒకసారి తెలంగాణ ప్రజలే నివృత్తం చేసుకోవాలి. ఈ విషయం పట్ల కవితక్క పార్టీ వచ్చినాక మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. అప్పటి వరకు థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.